ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం, ఎవరు చూసినా మీరు చూస్తే ఇప్పుడు కానిస్టేబుల్ అనే మాట ఇంగ్లీష్ పదం, దానికి తెలుగులో ఎవరైనా చెప్తారా అని అడుగుతున్నా. పోలీస్ అనే పదం ఇంగ్లీషు, దానికి తెలుగు ఎవరైనా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. మనకు అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయి, మారుమూల గ్రామానికి పోతే బ్రిటన్ నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళతో సునాయాసంగా మాట్లాడే తెలివితేటలు మన వాళ్ళకు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎంత విచిత్రం అంటే, ఈ రోజు ఒక 2-3 నెలలు మన వాళ్ళు పిల్లల దగ్గరికి పోతారు అమెరికాకి. బాగా చదువుకున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక్కడ బోరు కొట్టినప్పుడు కానీ ఎండలు ఎక్కువగా ఉంటే నేరుగా అమెరికాకి వెళ్తారు. ఒక 3 నెలలు ఉంటారు. అమెరికాలో కూడా వీళ్ళు క్లబ్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చారంటే, మన వాళ్ళు వ్యవసాయం చేసే రైతులు కూడా అమెరికాకు పోయి ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అక్కడుండే వారితో సునాయాసంగా వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడుతూ మన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నేను వచ్చింది భారతదేశం వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా విజన్లోనే అందరికంటే ముందు ఉంటాను. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. మొన్నే లాంచ్ చేశాం. ఈరోజు కుప్పంలో స్వర్ణ కుప్పం 2047 ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. 2047. మీరందరికీ ఒక అనుమానం ఉంటుంది, ఈయన ఏదో 2047 మాట్లాడుతూ ఇప్పుడు కథ ఏంటి అని. ఇట్లే మాట్లాడారు ఒకప్పుడు. 1999 విజన్ 2020 తయారు చేశాం. హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది హైటెక్ సిటీ. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం. ఎల్ఎన్టీ వచ్చి కట్టారు, వాళ్లే డబ్బులు పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరికి కాలేజీలు ఇచ్చాం. దాంతో చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది. అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం. తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిస్థితి నుంచి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ.